Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబూజ్మడ్ అడవుల్లో జరుగుతున్న కాల్పులు మోత మంగళవారం మధ్యాహ్నానికి ఆగింది. సంఘటన స్థలానికి వెళ్లి చూసిన పోలీసులకు దాదాపు 29 మంది మావోయిస్టుల మృతదేహాలు దొరికాయి. వాటితో పాటు ఆయుధాలు కూడా లభించినట్లుగా కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ గారు చెప్తున్నారు. आज दिनांक 16 अप्रैल को जिला कांकेर की छोटे बेटे थाना क्षेत्र अंतर्गत बिनागुंडा कोरनार इलाके में प्रतिबंधित एवं गैर कानूनी सीपी माओवादी संगठन की उपस्थिति की आसूचना के आधार पर पार्टी रवाना किए गए थे. इसमें कांकेर का DRG BSF का संयुक्त टीम थे. अभियान के दौरान सर्चिंग के दौरान एक मुठभेड़ हुई थी. मुठभेड़ में काफ़ी बड़ी मात्रा में माओवादियों का उपस्थिति दिखाई दिया और अभी भी लगातार मुठभेड़ जारी है. उस मुठभेड़ में संभावना है 18 से अधिक माओवादियों डेड बॉडी अभी तक रिकवर किए गए थे और जैसे काफ़ी बड़ी मात्रा में AK-47 इंसास SLR 303 एवं अन्य जो हथियार भी बरामद किए गए थे. क्योंकि अभी भी सर्चिंग जारी है इसलिए एग्जैक्ट फिगर हम तब सर्चिंग अभियान खत्म होगा उस समय हम बता पाएगा ऑथेंटिकली. लेकिन अभी तक जो प्राथमिक जानकारी मिला उसमें अभी तक 18 माओवादियों का डेड बॉडी और AK-47 इंसास SLR 303 इस प्रकार के ग्रेडेड वेपन्स भी काफी बड़ी मात्रा में मिला है. అయితే చనిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి భూపాలపల్ల జిల్లా చెందిన శంకర్రావు ఉన్నట్లుగా తెలుస్తుంది. అతను 1997 నుంచి అజ్ఞాతలు ఉన్నారు. అతని భార్య సుమన కూడా చనిపోయినట్లుగా పోలీసులు ధృవీకరించారు. శంకర్రావు గారు 1997లోనే అజ్ఞాతలు వెళ్లి ఉద్యమంలో పాల్గొని రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. శంకర్రావు గారు భూపాలపల్ల జిల్లాకు చెందిన నుంచి అటువైపు వెళ్లి గడ్చిరోలిలో ఆ ప్రాంతాల్లో పనిచేశారు. అప్పట్లో అతనితో పాటు సమకాలీనుగా ఉన్న గాజర్ల రవి అలియాస్ అశోక్ ప్రస్తుతం అంటున్నారు. ఆయనకి శంకర్రావు గారితో ఆయనకున్న అనుబంధం ఎలాగుండేది, ఆయన కార్యక్రమాలు ఏ విధంగా చేసేవారు, అసలు శంకర్రావు గారు అడవిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటో గాజర్ల రవి అలియాస్ అశోక్ గారు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, నిన్న మధ్యాహ్నానికి మనకి ఒక చెడు వార్త వినిపించింది. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం, దానికి కాదనలేము. 1997లోనే అతను అజ్ఞాతలకు వెళ్లి మీతో పాటు పనిచేశారు, మీ సమకాలీలు ఉన్నారు. అతనికి మీకు ఎక్కడ పరిచయం అయింది, పరిచయం అయిన తర్వాత అతని మూమెంట్ ఎలాగుండేది, అతని భావాలు ఏ విధంగా ఉండేది, ఏ భావజాలంతో అతను అందులోకి వచ్చారండి? వాస్తవంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అంటే ఇంకా ఇప్పటికీ అంటే ఇప్పుడిప్పుడే విజువల్స్ వస్తున్నాయి. విజువల్స్ లో కనుక చూసినట్లయితే ఇంకా అది నిర్ధారించినట్టుగా అనిపించడం లేదు. అధికారులు స్థానిక అధికారులతో కూడా నేను అడుగుతున్నా, వాళ్ళ కుటుంబం మాతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించినట్టుగా ఇప్పటికైతే ఏమి ఫైనల్ గా ప్రకటన చేయలేదు. వచ్చినటువంటి విజువల్స్ లో కూడా అంటే కొన్ని విజువల్స్ మనం గుర్తుపట్టలేకుండా కూడా ఉన్నాయి కాబట్టి కొంత నిర్ధారణ అవ్వడం కష్టమేమో అనిపిస్తుంది. అది అంటే మనం ఖచ్చితంగా నిర్ధారించుకున్నట్టుగా అయితే ఇప్పుడు చెప్పలేము. కానీ ఎనీహౌ మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఆయన గురించి అంటే శంకర్ గురించి వస్తున్న ఈ వార్తల్ని బట్టి చూసినట్లయితే ఒకవేళ నిజంగానే ఈ ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయి కనుక ఉంటే అతను గురించి చెప్పాల్సి వస్తే వాస్తవంగా మా జిల్లాకు సంబంధించినటువంటి వాడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలము చలగరిగే అతని సొంత గ్రామము. ఆయన 1990 దశకంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే విప్లవ రాజకీయాల వైపు తను ఆకర్షితుడై ఆ గ్రామం కూడా అంటే చలగరిగే గ్రామం కూడా ఆ ప్రాంతంలో విప్లవ కార్యక్రమాలకు ఒక కీలకమైన గ్రామంగా ఉద్యమంలో చాలా ముందు వరుసలో నిలబడి పనిచేస్తున్నటువంటి గ్రామంగా ఆ గ్రామానికి చాలా పేరుంది విప్లవోద్యమంలో. అక్కడి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి 3 ఏమో ఉద్యమంలో పనిచేస్తూ ఉద్యమంలో చనిపోవడం జరిగింది. అందులో భాగంగా అంటే నాకు తెలిసి ఒక ఆయనే పోశాల తిరుపతి, తర్వాత మహేష్, అట్లాగే ఇంకొక శంకర్. ఈ 3 90 నుంచి 2020 వరకు కూడా 2019లో చివరిగా రౌతు విజయేందర్ అలియాస్ శ్రీనివాస్ అని గడిచిరోలి ఎన్కౌంటర్ లో 36 మంది చనిపోయినప్పుడు ఆ ఎన్కౌంటర్ లో
అదే ఊరికి సంబంధించినటువంటి గడిచిరోలి జిల్లా కమిటీ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి రౌతు విజేందర్ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి నాయకుడు కూడా 2019 మే 21 తారీఖున ఏమో ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఇట్లా మొత్తంగా ఒక నలుగురు ఆ ఊరు నుంచి ఉద్యమంలో పనిచేస్తూ చల్లగరి గ్రామం నుంచి ఉద్యమంలో పనిచేస్తూ ఇప్పటి వరకు ఎన్కౌంటర్లలో చనిపోయారు. సో ఈయన కూడా 1990 దశకంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే విప్లవ రాజకీయాల వైపు తను ప్రయాణం ప్రారంభించి 99లో అనుకుంటా 98, 99లో అనుకుంటా ఒకసారి అప్పుడు అంటే గ్రామంలో యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న క్రమంలోనే పోలీసులు తీసుకెళ్లి సరెండర్ ఏదో చేపించారు. ఆ తర్వాత అతను జైలుకి వెళ్ళాడు. కేసులు పెట్టి జైలుకి పంపారు. జైలు జీవితంలో ఇప్పుడు 2019లో చనిపోయినటువంటి రౌతు విజేందర్ ఈయన చాలా సన్నిహితంగా ఉండేటువంటి మంచి స్నేహితులు. సో వీరిద్దరు కూడా జైలుకి వెళ్ళారు 2000 కంటే ముందు 1999లో. ఈ 2000 సమయంలో బహుశా వరంగల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకొక మావోయిస్ట్ నాయకుడు గతంలో ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి శాఖమూరి అప్పారావుతో వాళ్ళకు సన్నిహితం ఏర్పడింది. అట్లా జైలులో కూడా మళ్ళీ రాజకీయంగా ప్రేరణ పొంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తికాలం కార్యకర్తలుగా 2000 సంవత్సరంలో ఉద్యమంలోకి రావడం జరిగింది. మీకు ఎక్కడ ఎదురుపడ్డారన్న? అంటే నేను వాస్తవంగా ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు భూపాలపల్లి ఏరియాలో కూడా నేను కమాండర్ గా పనిచేశాను. అప్పుడు 98, 99 సమయంలో అప్పుడు యాక్టివిస్టులుగా నాకు అప్పుడే మొదటిసారి వీళ్ళు పరిచయం కావడం జరిగింది. తర్వాత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన మిత్రుడు గతంలో ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి రౌతు విజయేందర్ ఏమో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి పనిచేశారు. ఈయనేమో ఇప్పుడు సిరిపల్లి సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన ఇంతకు ముందు మురళి అనే పేరుతో కూడా నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది. నిజామాబాద్ లో పనిచేస్తూ ఆ తర్వాత క్రమంలో నిజామాబాద్, ఆదిలాబాద్ లో పనిచేస్తూ 2008 సమయంలో వాళ్ళు దండకారణ్యానికి బదిలీలో భాగంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లో భాగంగా 2008లో దండకారణ్యానికి వచ్చాడు. ఆయన సహచరి సంగీత అనుకుంటా ఆమె పేరు. వాళ్ళిద్దరూ 2008లో దండకారణ్యానికి బదిలీపై వచ్చారు. 2008 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీలో భాగంగా, అంటే కాంకేర్ జిల్లాలో వచ్చేటువంటి ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడని వింటున్నాం. శంకర్ అన్న మీతో పాటు చేశారు కాబట్టి అతను ఉద్యమంలో పాత్ర ఎంత చురుగ్గా ఉండేది, అతని భావజాలం ఎలాగుండేది, పీపుల్స్ కోసం ఏం చేసేవారు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండేది? అయితే ఆయన 1990 దశకంలో జరుగుతున్నటువంటి అప్పటి పోరాటాల ప్రభావంతో విప్లవోద్యమంలో పూర్తికాలం పనిచేయడానికి సిద్ధపడి ఒక్కడే, అంటే తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైనప్పటికీ ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లె ఉన్నప్పటికీ కూడా తను అప్పుడు జరుగుతున్నటువంటి భూస్వామ్య పెత్తందారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో నేను భాగం కావాలని భావించి, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, అంటే ఒక దళిత కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చాలా చురుగ్గా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. జైలుకు ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన తర్వాత కూడా వెనుతిరిగి చూడకుండా తిరిగి పూర్తి కాలం ఉద్యమంలోనే లీనమై పనిచేయాలని నిర్ణయించుకొని కుటుంబాన్ని వదిలేసి ఆయన పూర్తికాలం కార్యకర్తగా చేరిండు. ఆయన ఎంత చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించాడంటే, ఆయన పార్టీలోకి వచ్చిన వెంటనే పార్టీ ఆయన్ని ఇక్కడ స్థానికంగా కాకుండా నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి పనిచేయాలని పార్టీ నిర్ణయించినప్పుడు దాన్ని వెంటనే ఒప్పుకొని, నేను అంటే ప్రజల కోసం పనిచేయడానికి ప్రాంతం అనేది సంబంధం లేకుండా నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తా అనేటువంటి ఒక చైతన్యాన్ని పెట్టి నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి నిజామాబాద్ జిల్లా నుంచి తన విప్లవ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా పనిచేశాడు. అక్కడి నుంచి ఒక జిల్లా కమిటీ స్థాయి నాయకుడి దాకా ఆ ప్రాంతంలో, అంటే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగిన తర్వాత తాను అప్పటి నిర్బంధ పరిస్థితులు వీటన్నిటి రీత్యా ఇక్కడి నుంచి కొంతమంది నాయకత్వాన్ని పార్టీ దండకారణ్యానికి రిట్రీట్ చేస్తున్న క్రమంలో భాగంగా ఆయన 2008లో నాకు గుర్తున్న మేరకు 2008లో ఇక్కడి నుంచి దండకారణ్యానికి వచ్చాడు. దండకారణ్యానికి వచ్చిన తర్వాత దండకారణ్యంలో కూడా అక్కడ తనకు ఆదివాసీ ప్రజల భాషను, యాసను చాలా వేగంగా నేర్చుకొని ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో చాలా చురుగ్గా తను బాధ్యతను ఎత్తుకొని ఉత్తర బస్తర్ డివిజన్ లో పనిచేస్తూ వచ్చిండు. అనతి కాలంలోనే ఆయన ఒక జిల్లా కమిటీ కార్యదర్శి బాధ్యతలను కూడా చేపట్టి
కీలకమైన బాధ్యతల పనిచేస్తున్నాడు అనేది ఇప్పటికైతే మనకున్న సమాచారం. అన్న ఒకసారి మీ వాట్సాప్ కి లేటెస్ట్ ఫోటో పంపే ఒకసారి చూడగలరా? ఈయన ఒకటేనా కాదా? అవును, ఇదైతే దగ్గరగానే ఉంది. వాస్తవంగా ఈ ఫోటో ఈయన ఒక్కటిగానే కనిపిస్తుంది. ఈ ఫోటో చాలా దగ్గరగానే అనిపిస్తుంది. ఈ ఫోటో ఒకసారి చూపించండి, కెమెరా వైపు చూపించండి ఆ ఫోటో. కనిపిస్తుందా అన్న? కనిపిస్తుంది. అదే నేను కూడా మీకు చూపిస్తున్నా. ఈ ఫోటో అని ఇప్పుడు అక్కడ పోలీసులు రిలీజ్ చేశారు అది. యా ఇది 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 అయితే దగ్గరగానే ఉంది. ఈ ఫోటోను కనుక గమనించినట్లయితే నిజంగా ఆ శంకర్ అని అనిపిస్తుంది. ఈ ఫోటోను గమనిస్తే ఈ రెండు ఫోటోలు కూడా చాలా దగ్గర. తలపైన కూడా అంటే బట్టతల కొంత కనిపిస్తా ఉంది కాబట్టి నిజంగా ఫోటోను బట్టి చూస్తే మాత్రం పోలికలు దగ్గరగానే ఉన్నాయి కావచ్చేమో అనిపిస్తుంది. అన్న ఇప్పుడు అబుజ్మడ్ విషయానికి వస్తే మీరు గతంలో డీకేలో పనిచేశారు. అందులో వెళ్ళడం అనేది చాలా కష్టం కదా. ఈ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోవడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ప్రజలకి పార్టీకి దూరం అవుతుంది అనుకోవాలా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతము నాకు తెలిసిన మేరకు అయితే అది ఉత్తర బస్తర్ డివిజన్ లో, అంటే ఉత్తర బస్తర్ డివిజన్ మీన్స్ ఇప్పుడు అది కాంకేర్ జిల్లాలో వస్తది. కాంకేర్ జిల్లా అనేది అబుజ్మాడ్ అని చెప్పబడుతున్న దానికి పక్కన ఉండే ఏరియా అది. ఓకే. మాడు ప్రాంతానికి పక్కన ఉండే ఏరియా. అక్కడ చాలా కాలంగా లోపలి గ్రామాల వరకు కూడా పోలీస్ క్యాంపులు, పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. విరివిగా పోలీసులు చాలా గ్రామాల్లోకి వెళ్ళగలిగినటువంటి ప్రాంతమే. సార్ మొత్తం మీద తీసుకుంటే ఈ నిన్న జరిగిన ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారన్న. దీనివల్ల ఛత్తీస్గఢ్ లో ఆ ప్రాంతంలో పార్టీకి నష్టం అంటారా? లేదు పార్టీకి పుంజుకోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి అంటారా? లేదు, డెఫినెట్ గా నష్టమే. మనం చూస్తున్నాము చాలా కాలంగా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యకలాపాలని గమనించినప్పుడు కానీ లేదా ఇతరత్ర యాక్టివిటీని గమనిస్తే నిజంగానే పార్టీ కొంత నష్టాలతోనే కొనసాగుతున్నది. ఈ ఘటన కూడా చాలా తీవ్రమైన నష్టమే. అయితే ఏదైనా మనం అంటే ఒక ప్రజాస్వామ్య ప్రియులుగా, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళుగా ఇలాంటి ఈ చావులు జరగకుండా ఉండాలంటే ఎటువైపైనా మన దేశ పౌరులు, అది భద్రతా వర్గాలు పనిచేసే వాళ్ళైనా లేదా ఉద్యమకారులు పనిచేసే వాళ్ళైనా కూడా ఇట్లా పిట్టల్లాగా రాలిపోవడము, ఈ రక్తపు మరకలతో మనం ఈ వాతావరణం కొనసాగడం అనేది అయితే మన దేశానికి మంచిది కాదు. నిజానికి సరే ఈ ఎన్నికల వాతావరణం అని కాదు కానీ మొత్తంగా వాళ్ళు కూడా నాకు తెలిసి చాలా కాలంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పదే ఈ చర్చలకు మేము సిద్ధము అని ప్రకటిస్తున్నారనేది ఈ వార్తల్లో చూస్తున్నాము. ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది. అలాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే, అంటే మన దేశ పౌరులు మనం కొట్లాడుతూ చనిపోవడం కంటే కూడా ప్రభుత్వం కానీ, ముఖ్యంగా పౌర సమాజం ఏదైతే ఉందో ప్రజాస్వామికవాదులు కానీ, ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ విషయం మీద కొంత చర్చించుకొని ఈ చర్చల వైపు, అంటే వాళ్ళు కూడా చర్చలకు మేము సిద్ధమని ప్రకటిస్తున్నారు కాబట్టి చర్చల వైపు ఈ వాతావరణాన్ని తీసుకెళ్లి సామరస్యంగా సమస్యలు పరిష్కరించి శాశ్వతంగా ఈ మారణహోమం ఆగిపోయేలాగా చూడాలనేది నేను ఎదుర్కోను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక కాల్పులు మోత పూర్తిగా ఆగిపోవాలంటే చర్చలే దీన్ని ప్రధానంగా ముందుకుంటుందంటున్నారు గాజల అశోక్ గారు, మాజీ మావోయిస్ట్. ఆయన చెప్తున్నట్లుగా ఈ రెండు పక్షాల వైపు ప్రాణ నష్టం జరగకూడదు. ఎవరు చనిపోయినా మనుషులేం, అందరూ కూడా మనం భారతీయులేం కాబట్టి మనలో మనమే ఈ విధంగా యుద్ధ వాతావరణాన్ని చేసుకొని ఈ రెండు పక్షాల పట్ల, అంటే ఒకవైపు పోలీసులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు రోడ్లకు వస్తాయి, ఇటు మావోయిస్ట్ పార్టీ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి దీన్ని పులి స్టాప్ పెట్టాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదివాసీలకి మంచి అభివృద్ధి చేస్తే దీనికి ఒక పరిష్కార మార్గం వస్తుందంటూ గాజల రవి అలియాస్ అశోక్ చెప్తున్నారు. ఇది ఈ విషయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబుజ్మలో జరిగిన కాల్పుల ఘటనపై మాజీ మావోయిస్టుల విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.